హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బీచ్కి విజిట్ అయ్యే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రీసెంట్ డేస్లో అయితే చీరాల దగ్గర ఓడరే ఉంటుంది కదా, అక్కడ ఇష్యూ అయిందని చెప్పి మీరైతే న్యూస్లో చూసే ఉంటారు. పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి అయితే రాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా నెక్స్ట్ది డెస్టినీ అనమాట. మనకి ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది. మీకు ఈ స్విమ్మింగ్ అసలు రాదు అని అనుకున్నప్పుడు అసలు లోతుకి వెళ్ళకండి. జస్ట్ ఒడ్డు మీద కూర్చొని ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే ఇంకా మా ఇసాకన్న అండ్ రత్నోదిన పిల్లల్ని తీసుకొని బీచ్కి వెళ్ళారనమాట. అదే టైం జెన్నీ కూడా అక్కడ ఉంటే ఇంకా అక్క కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి అండ్ 10th వాళ్ళకి కూడా కొంచెం హాలిడేస్ దొరుకుతాయి కదా, దసరా టైంలో అయితే వీళ్ళు వెళ్ళారు. నాకైతే ఎప్పటి నుంచో బీచ్కి వెళ్ళాలని, అండ్ మా హస్బెండ్ అయితే ఇంతవరకు లైఫ్లో అసలు ఒక్కసారి కూడా బీచ్కి వెళ్ళలేదంట. మాకు దగ్గరే కదా చీరాల అండ్ బాపట్ల వెళ్దాం అనుకుంటే ఏంటంటే పెళ్ళైన కొత్తలో వెళ్ళకూడదు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేశారు మా పేరెంట్స్ అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా. ఇంకా అందుకని చెప్పి అన్న మ్యారేజ్ టైంకి లీవ్స్ పెట్టినప్పుడు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే మా అక్క వాళ్ళ పాపది. అంతే, చిన్నపిల్లలకి ఏం తెలీదు. బట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా వెళ్ళినప్పుడు. మన జాగ్రత్తలో మనం ఉందాం, మిగతా దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళిపోదాం లైఫ్లో. సో ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.